నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. విక్టరీ వెంకటేష్, తమిళ స్టార్ హీరో అజిత్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారా? ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ కాంబినేషన్ పై ఆసక్తికరమైన గాసిప్ చక్కెర్లు కొడుతోంది. అజిత్ నటిస్తున్న డేర్ డెవిల్ సినిమాలో వెంకటేష్ కు ఓ కీలక పాత్ర ఆఫర్ చేశారనే టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ కారణంగానే వెంకటేష్ ఈ పాత్రకు ఓకే చెప్పారనే ప్రచారము జరుగుతోంది. ఇంతకీ ఈ డేర్ డెవిల్ సినిమా ఎవరిది? వెంకటేష్ నిజంగానే ఇందులో నటించబోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తదుపరి సినిమాకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. డేర్ డెవిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గుడ్ బ్యాడ్ అగ్లీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అజిత్, అదిక్ రవిచంద్రన్ కాంబినేషన్లో ఇది రెండో సినిమా. గతంలో వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అజిత్ భార్య మాజీ నటి శాలిని అజిత్ కుమార్ ఈ సినిమాతో నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు. బ్రేవ్ హార్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో విక్టరీ వెంకటేష్ కూడా కనిపించబోతున్నారనే గాసిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాలలో చక్కర్లు కొడుతుంది. వెంకటేష్ కు డేర్ డెవిల్లో కథలో కీలకమైన పాత్రను ఆఫర్ చేశారనే ప్రచారం జరుగుతుంది. ఇది పూర్తి స్థాయి పాత్ర కాకుండా ప్రత్యేక క్యామియో కావచ్చనే టాక్ కూడా వినిపిస్తుంది. అంతేకాదు, ఈ పాత్ర కోసం వెంకటేష్ కు భారీ పారితోషికం ఆఫర్ చేశారనే మరో గాసిప్ కూడా ఉంది. భారీ రెమ్యునరేషన్ కారణంగానే ఈ ఆఫర్కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం వెంకటేష్, అజిత్లను ఒకే స్క్రీన్పై చూడడం తెలుగు, తమిళ ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్గా మారే అవకాశం ఉంది. అజిత్కు ఉన్న తమిళ మార్కెట్, వెంకటేష్కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్, ఈ రెండూ కలిస్తే డేర్ డెవిల్పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి వెంకటేష్ నిజంగానే డేర్ డెవిల్లో కనిపిస్తారా? భారీ రెమ్యునరేషన్ గాసిప్లో ఎంతవరకు నిజం ఉంది? అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిపై సస్పెన్స్ కొనసాగాల్సిందే.